నమస్తే ఫ్రెండ్స్. నిత్యం కూడా ఒక స్వతంత్ర సంస్థ అయిన యూజీసీలో కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వెంటనే ఆ మార్పులు వస్తూ ఉన్నాయి. 5-6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు ఏ మార్పులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల క్రితం కూడా వీసీ నియామకంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు ఎందుకు వచ్చాయి, దానివల్ల దేశానికి నష్టమా, విద్యా వ్యవస్థకు లాభమా ఏంటి అనే విషయము తెలుసుకుందాం. ప్రభుత్వ వర్షన్ ఏంటి, విద్యార్థి సంఘాలు కానీ ప్రొఫెసర్లు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి విషయాలను తెలుసుకుందాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే అండి. ఇప్పుడు వచ్చిన కొత్త మార్పుల్లో ముఖ్యంగా వీసీ నియామకంలో వచ్చిన మార్పులు ఏంటి, గతంలో ఏమున్నది, ఇప్పుడు తెచ్చిన మార్పు ఏంటి? ఒకటి అండి, యూజీసీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. మీరే ఇందాక మాట్లాడుతూ చెప్పారు. యూజీసీకి యూనివర్సిటీల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ని నియమించడానికి సంస్కరణ తీసుకురావడం అనేది వాళ్ళకి సంబంధం లేని అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే, యూజీసీ అంటే గ్రాంట్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే పరిశోధనని ప్రోత్సహించడం, అట్లనే నియామకాలకి ఎట్లాంటి పద్ధతుల్లో ప్రొఫెసర్లు, అధ్యాపకులు, టీచర్లు ఎట్లా ఉండాలనే అంశాల్లో వాళ్ళు కొని చెప్పడం. వైస్ ఛాన్సలర్ నియమించేది యూజీసీ కాదు, వైస్ ఛాన్సలర్ నియమించేది కేంద్ర ప్రభుత్వం కాదు, కేంద్ర సంస్థ కాదు. వైస్ ఛాన్సలర్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు వైస్ ఛాన్సలర్ని నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ముందు కొన్ని అప్లికేషన్ని, దరఖాస్తుల్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన దరఖాస్తుల్ని సెర్చ్ కమిటీ ఒక కమిటీని వేస్తారు. ఆ సెర్చ్ కమిటీ వాటిని పరిశీలన చేస్తుంది, ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ప్రభుత్వం గవర్నర్కి సిఫారసు చేస్తారు, గవర్నర్ నియమిస్తారు. ఇది ఉన్న ప్రొసీజర్, పాత పద్ధతి. ఇప్పుడు వచ్చిన మార్పు కొత్తగా ఏంటి అని అంటే, గవర్నర్లే డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ నియమించుకోవచ్చు. గవర్నర్లు నియమిస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? గవర్నర్లు ఎట్లా నియమిస్తారండి? గవర్నర్ వ్యవస్థే అది ఒక రకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి పదవి. కానీ ఈరోజు గవర్నర్లు ఎట్లా ఉన్నారు మీరు చూస్తున్నారు. గవర్నర్లు తమిళనాడులో గవర్నర్ రవి ఏం చేశాడో మీరు చూడట్లేదా? కేరళలో మహమ్మద్ అరీఫ్ ఏం చేశాడో మీరు చూడట్లేదా? అలాగే ధన్ఖడ్ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో ధన్ఖడ్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న అతను ఏం చేశాడో తెలియదా? అనుభవం లేదా? కేరళలో గవర్నరు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని డైరెక్ట్ గా వీసీగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లో కూడా అతనే నియమించి పేరుని ప్రపోజ్ చేసి ప్రభుత్వం సర్చ్ కమిటీ ద్వారా తీసుకున్న దాని సంబంధం లేకుండా ఇచ్చిన ఇది ఉంది. అవినీతి పరులని, అత్యాచారాలు చేసిన వాళ్ళని, మత కుల వివక్ష కేసులో ఇరికిన వాళ్ళని కూడా పెట్టిన సందర్భాలు. కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది, వాళ్ళ మీద మీరు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసే తప్పని మేము ఫైట్ చేస్తున్నాం, మేము పోట్లాడుతున్నాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫైట్ చేస్తున్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైట్ చేస్తున్నాం, అన్ని యూనివర్సిటీలో ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఎందుకు మేము చెప్తున్నాం, యూజీసీ అనేది కూడా ఒక స్వతంత్ర సంస్థ, ఒక రాజకీయాలతో సంబంధం. గవర్నర్లు వీసీని నియమించడాన్ని తప్పు పడుతున్నారు. ఖచ్చితంగా తప్పు పడుతున్నాం. ఎందుకు తప్పు పడతాము అని అంటే, గవర్నర్ కి ఛాన్సలర్ గా ఉన్నాడు. ఛాన్సలర్ గా ఉన్న అతను వీసీలని పలానా వ్యక్తుల్ని నియమించాలి అని అతను అనుకున్న వాళ్ళని ఎట్లా ఎంపిక చేస్తాడు? దేని ఆధారంగా ఎంపిక చేస్తాడు? ఎవరు ఎక్కడ చర్చించరా? ఇప్పుడు ప్రభుత్వం పాత పద్ధతిలో సర్చ్ కమిటీలో చర్చ ఉంటది కదా, గవర్నర్ ఎట్లా చేస్తారు? దానికి ఏ రూపంలో అప్లికేషన్లు తీసుకుంటారు? దానికి స్పష్టత ఉందా? యూజీసీ నిన్న ఇచ్చింది కదా నియమించవచ్చు అని, దాని స్పష్టత ఉందా? ఇప్పుడు గవర్నర్ నియమించడంలో రిజర్వేషన్లు పాటిస్తారా? నియమిస్తారా గవర్నర్లు వైస్ ఛాన్సలర్ నియమించడంలో? కాబట్టి ఇది విద్య అనేది కూడా రాష్ట్ర యూనివర్సిటీలకి నియమించేటటువంటి వైస్ ఛాన్సలర్లు. విద్య కేంద్రంలో, రాష్ట్రంలో ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రానికి కూడా హక్కు ఉంటుంది. రాష్ట్రానికి సంబంధం లేదా విద్యతో? కాబట్టి గవర్నర్కి హక్కు లేదు. ఓకే, ఇప్పుడు నియమించే పద్ధతిలో ఎవరిని నియమించాలని ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పుల్లో ఎవరిని నియమించుకోవచ్చు అని మార్పులు చేశారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడున్న పాత పద్ధతి, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇందాక నేను చెప్పాను, ప్రొఫెసర్ గా ఓ 10 ఏళ్లు పనిచేసి కొంతమందిని సూపర్వైజ్ చేసి, మన ఎవరైతే పరిశోధనకి ఇంతమందిని గైడ్ చేసి ఇన్ని ఇన్నోవేషన్స్ చేయడానికి సహకరించారో, లేదు అనుభవం ఉందో, వాళ్ళ ద్వారా అప్లికేషన్లు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా నియమించేటటువంటిది ఇది ఉంది ఇప్పుడు. కానీ యూజీసీ ఏం చెప్తుంది? వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే యూజీసీ నూతన
ప్రతిపాదన తీసుకొస్తుందో 2025 మార్గదర్శకత్వాల పేరుతో నిన్న జనవరి 6వ తేదీ నాడు ఢిల్లీలో ఈ దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక డ్రాఫ్ట్ ని విడుదల చేశారు. వాళ్ళు ఫిబ్రవరి 5వ తేదీ దాకా ఆ డ్రాఫ్ట్ మీద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు. అభిప్రాయాలు పంపండి అంటున్నారు పబ్లిక్ డొమైన్ లో. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ డ్రాఫ్ట్ బిల్లులో ఏం చెప్తున్నారు, ఆ డ్రాఫ్ట్ లో ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడి నుంచి అయినా సరే వైస్ ఛాన్సలర్ గా తీసుకోవచ్చు, పరిశ్రమల నుంచి తీసుకోవచ్చు, టెక్నాలజీ రంగంలో అంటే టెక్నిక్రాట్స్ అంటారు, బ్యూరోక్రాట్స్ లాగా టెక్నోక్రాట్స్ అంటారు, టెక్నోక్రాట్స్ నుంచి తీసుకోవచ్చు, కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలను తీసుకోవచ్చు. మేము అడుగుతున్నాం, ఒక కార్పొరేట్ సెక్టర్ లో పనిచేసే పారిశ్రామికవేత్త యూనివర్సిటీలో ఉన్నటువంటి సామాన్య విద్యార్థుల గురించి ఆలోచించగలడా? ఇప్పుడు దేశంలో చాలా టాలెంట్ ఉందండి, ఆ టాలెంట్ ను ఉపయోగించుకోవడం కోసం ఇట్లాంటి ప్రతిపాదనలు చేస్తే తప్పే ఉంది. ఎవరైనా టాలెంట్ ని ఎవరు వ్యతిరేకించరు, టాలెంట్ కొద్ది మందికే ఉందని మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏమిటి, మీరు నిజంగా ప్రభుత్వం చెప్పాలి ఉన్నత విద్యకి కింది వర్గాల నుంచి ఎంతమంది వస్తున్నారు, పిహెచ్డీలు చేయడానికి ఎంతమంది వస్తున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య అది నేను ప్రభుత్వ హత్య అంట, వ్యవస్థీకృత హత్య అంట. రోహిత్ వేముల లాంటి వాళ్ళు యూనివర్సిటీలో చనిపోవట్లేదా? అది కాదు నేను అడుగుతున్నానండి, చనిపోవట్లేదా? రెండోది ఐఐటీలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల గురించి మాట్లాడదాం. నేను ఏమంటున్నా అంటే మీరు టాలెంట్ అన్నారు, టాలెంట్ పలానాలకు ఉందని ఎట్లా నిర్ధారణ? పలానాల్లో కానీ కాదు, పరిశ్రమల నుంచో ప్రభుత్వ ఇతర రంగాల్లో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళను దీనికి యూజ్ చేసుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏందా అంటున్నా నేను. కాదండి, ఈ దేశంలో యూజీసీ ఏర్పడింది 1956లో పార్లమెంట్ లో చట్టం చేసింది ఈ దేశ పరిశోధనని ఎంకరేజ్ చేయడం కోసం. ఆ పరిశోధనలు యూనివర్సిటీల ద్వారా ఈ సమాజానికి ఇక్కడున్న ఈ దేశ వనరులు ఎలా ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందిద్దో ఈ సమాజ వనరుల అభివృద్ధి కోసం పరిశోధనలు జరగాలని కోరుకున్నది. ఒక పారిశ్రామికవేత్త వచ్చి వైస్ ఛాన్సలర్ గా ఉంటే పరిశోధనలు జరుగుతాయా, సమాజ అభివృద్ధి కోసం పరిశోధన జరుగుతాయా, తన కంపెనీ లాభాల కోసం జరుగుతాయా, మార్కెట్ మయం కోసం జరుగుతాయా? ఈ రోజు విద్యను మొత్తం పరిశోధనలు కూడా చేయొచ్చు, నూతన విద్యా విధానం ఇదే చెప్తుంది. వాళ్ళు మార్కెట్ కోసం ఈ రోజు వాళ్ళని ఈ విధానం తీసుకొస్తాం అంటున్నారు. మార్కెట్ లా పరిశోధనల గురించి అన్నారు కదా, అసలు గతంలో పరిశోధనల విషయంలో యూజీసీ చేసింది ఏంటి, ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చినాయి, దానిలో ఏం జరుగుతుంది? మీకు గతంలో ఎట్లుండేదని అంటే ఎవరైనా ఒక పరిశోధన విద్యార్థి ఉన్న అతను ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నూతన విద్యా విధానం పేరుతో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇస్తాం ఫలానా ఈ పరిశోధన చేయాలని, నువ్వు దాని మీదనే చేసి మాకు ఇవ్వాలి, నువ్వు ఎంచుకున్నది మాకు సంబంధం లేదని అందులో ఒక క్లాస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇందులో యూజీసీ ఇందులో ఒక క్లాస్ పెట్టింది. ఏం పెట్టింది అంటే సెక్షన్ 3(8) ఈ క్లాస్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే ఉద్యోగాలు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఇది నియామకాలు, అకాడమిక్ శిక్షణ, అట్లనే ఎంపికలు, అధ్యాపకుల ఎంపిక కోసం తీసుకొచ్చే మార్గదర్శకత్వాలు ఇది. ఇందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఉన్న ఉద్యోగాలని తగ్గిస్తాం, ఉన్న ప్రొఫెసర్లకి పని గంటలు పెంచుతాం. రెండోది ఇంకేం చెప్తున్నారు వాళ్ళు, ఇందులో రిజర్వేషన్లు ఇందులో మేము పాటించాం. గతంలో పరిశోధన అదండి నేను చెప్తున్నాను, రిజర్వేషన్లు మేము పాటించాం అంటున్నారు. ఇది ఎందుకు ఈ క్లాస్ ఇక్కడ పెట్టారు వాళ్ళు? గతంలో పరిశోధనలను ఏ అంశం మీదైనా చేయొచ్చు, అది స్వేచ్ఛగా కుల వివక్ష మీద చేయొచ్చు, ఈ సమాజంలో ఉపయోగపడే అంశాల మీద చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఎంచుకునేవాళ్ళు. ప్రొఫెసర్లు వాళ్ళు గైడ్షిప్ గా ఉండి విద్యార్థిని ప్రోత్సహించేవాళ్ళు. ఆ పరిశోధన తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇస్తే ఇగో మేము గుర్తించిన అంశాలు ఇది, ఈ పరిశోధన చేసాము, ఈ చర్యలు తీసుకుంటే ఇలా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది, ఈ చర్యలు తీసుకుంటే ఇందులో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది థీసిస్ ఇస్తే ఆ థీసిస్ మీద ప్రభుత్వాలు పనిచేసి ప్రాజెక్టులు ఇచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా ఆ వర్గాలని ఆయా సంస్థలని ఆ సమస్యను తీర్చే అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లా చేసే అవకాశం లేదు కదా. ఇప్పుడు పరిశోధనకి అవకాశం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. పరిశోధనలకు యూజీసీ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇస్తున్న సహకారం ఏంటి? ఏమి లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ప్రొఫెసర్ కావడానికే నెట్ అవసరం లేదని చెప్తున్నారు, ఇప్పుడు సెట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు నెట్ సెట్ అవసరం లేదని చెప్పడం అంటే ఏంటి? నెట్ అవసరం లేదు అని అంటే ఒక నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి, ఎంట్రన్స్ టెస్ట్ రాసి అతను వచ్చినటువంటి విద్యార్థికి
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇస్తారు, ఆ జేఆర్ఎఫ్ ఇస్తారు. అసలు నీకు ఫెలోషిప్ లేకుండా నేను ఒక పిహెచ్డి కొనుక్కుంటా, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో నాకు డబ్బులు ఉన్నాయి, నేను పిహెచ్డి కొనుక్కుంటా, నేను కూడా వచ్చి వైస్ ఛాన్సలర్ కావచ్చా? నేను కూడా వచ్చి నేను పిహెచ్డి నేను రాయను, నాకు సంబంధం లేదు, నా దగ్గర 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను కొనుక్కుంటా అంటే ఇప్పుడు విద్యావస్థలకు ఎవరు వస్తారు? ప్రైవేటు యూనివర్సిటీలు పిహెచ్డీలు కొనుక్కొని వచ్చిన వాళ్ళు వస్తే ఈ దేశ విద్యారంగానికి ప్రభుత్వ యూనివర్సిటీలకి నష్టమా లాభమా? అది చెప్పమానండి వాళ్ళని, ఇది చెప్పకుండా. ఇప్పుడు కొత్త నిబంధనల వల్ల నష్టం అని అంటున్నారు. అసలు యూనివర్సిటీలకు ఎట్లాంటి నష్టం వస్తుంది చెప్పండి? యూనివర్సిటీలకి ఎట్లాంటి నష్టం వస్తుంది అంటే, ఇందులో వాళ్ళు ఏంజల్ లేదా వెంచర్ ఫండ్స్ అని ఒకటి పెట్టారు. దీని మీద స్పష్టత కూడా లేదు అందులో. ఏంజల్ అండ్ వెంచర్ ఫండ్స్ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ యూనివర్సిటీల కోసం, ఈ నియామకాల కోసం, ఇందులో పరిశోధన కోసం ఇంకేదైనా సరే ఎవరైనా పెట్టుబడి పెట్టుకొని ఎంటర్ కావచ్చు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి ఒక ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ ని రావడం కోసం నువ్వు ఒక పాలసీని తీసుకొస్తుంది. ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ వ్యక్తులు వస్తున్నారు, ఇందులోకి వస్తున్నారని మీరు గ్యారంటీగా ఎట్లా చెప్తారు చెప్పండి? గ్యారంటీ చెప్పేది వాళ్ళు చెప్తున్న మార్గదర్శకత్వాలు ఉంది కదండి. వాళ్ళు ఎవరైనా వచ్చి పెట్టొచ్చు అంటున్నారు కదా. వాళ్ళు ఈ రోజు మీరు నాకు అడిగిన ఒక ప్రశ్న, పరిశ్రమలో ఉన్న వాళ్ళని, పారిశ్రామికవేత్తలని వైస్ ఛాన్సలర్ రావడం అని అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏ బోధన అనుభవం ఉంది? చదువుకునే విద్యా సంస్థలకి ఒక టీచర్ ని తీసుకోవాలంటే ఒక టీచర్ కి ఏ టెస్ట్ పెట్టింది ప్రభుత్వం? ఒక టెట్ పెట్టుద్ది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టుద్ది, దానికి ఒక డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ పెట్టుద్ది, దాన్ని రాయాలి. అతను బిఈడి దానికి అనుగుణంగా ఒక కోర్సు టీచర్ గా చెప్పాలంటే నువ్వు బిఈడినో టీటీసీనో చేసి టీచర్ ట్రైనింగ్ కోర్సో ఏదో చేసి ఉండాలని చెప్తున్నావు. మరి ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఉండాలి అని అంటే ఉపాధ్యాయుడికే నువ్వు బిఈడి టీటీసీ పెట్టినప్పుడు వైస్ ఛాన్సలర్ ఉండడానికి నీకు ఏ అర్హత లేదా? ఎవరు వస్తారు? ప్రైవేట్ వ్యక్తులు ప్రొఫెసర్లుగా ఎవరైనా రావచ్చు, నెట్ తో సంబంధం లేదు. పిహెచ్డి అనే దానికి, డాక్టరేట్ అనే దానికి ఒక విలువ ఉందండి. ఈ రోజు అది ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎక్కడైనా కొనుక్కొని వచ్చి నేను రావచ్చు అన్న తర్వాత ప్రభుత్వ విద్య మీద ప్రభుత్వం బాధ్యత ఏంటి? అవునండి, ఇప్పుడు నెట్ చాలా మందికి క్వాలిఫై గారు, కష్టం అవుతుంది. చాలా మంది విద్యార్థులను పిహెచ్డిలో కానీ ఉద్యోగాల్లో కానీ అకామిడేట్ చేయడం కోసం నెట్ అవసరం లేదు, పిహెచ్డి ఉంటే చాలని చెప్తే ఇబ్బంది ఏముంది? చాలా మందికి అవకాశం ఇవ్వడం కోసమే అని వాళ్ళు అంటున్నారు కదా. చాలా మందికి మీరు అనేది బాగానే ఉంటదండి చెప్పడానికి, మీరు అడిగిన ప్రశ్న బాగుంది. చాలా మందికి అవకాశం ఇవ్వడానికి నెట్ మేము ఇది చేయట్లేదు అంటారు. ఓకే, ఏ క్రైటీరియా ప్రకారం మీరు పిహెచ్డి డాక్టరేట్ ఇస్తారు? ఏ క్రైటీరియా ప్రకారం అంటే ఎవరైనా పీజీ చేసి డైరెక్ట్ గా ఒక ఏదో కోర్స్ లాగా పిహెచ్డిలో జాయిన్ అయిపోతే ఈ పిహెచ్డిలో జాయిన్ అయిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఎన్ని పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఇది చేస్తుంది? వీళ్ళకి ఫెలోషిప్ ఇవ్వరా? అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, ఎవరైనా పిహెచ్డి చేసుకోవచ్చు, నెట్ సెట్ ఏం అవసరం లేదు అన్నప్పుడు యూనివర్సిటీలకి ప్రభుత్వానికి సంబంధం లేదనేది క్లియర్ గా ఒక గీత గీయడానికి దీన్ని ఉద్దేశం. ఎందుకు? పిహెచ్డిలో నేను ఒక యూనివర్సిటీలో చేరడానికి నాకు సీట్ రాదు ప్రభుత్వంలో, నాకు ఎక్కడో అవకాశం ఉంది ప్రైవేట్ యూనివర్సిటీ, నేను చదువుకుంటా, చదువుకొని నేను పిహెచ్డి పూర్తి చేస్తా. ప్రైవేట్ యూనివర్సిటీలో పోవాలంటే ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. మరి క్రమంగా అందరు పిహెచ్డీల కోసం ప్రైవేట్ యూనివర్సిటీలను ఆశ్రయిస్తున్నప్పుడు ఈరోజు మరి ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంచుతారా? వాళ్ళు ఎందుకు ఉంచారో కూడా నేను చెప్తా. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీల్లో గానీ లేదంటే ఇతర యూనివర్సిటీ ఐఐటీస్ లో గానీ ఒక్కటన్నా ఒక పోస్ట్ అయినా భర్తీ చేశారా వాళ్ళు? ఎన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి యూనివర్సిటీలలో, ఎన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రాష్ట్రాలలో కూడా ఖాళీగా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు రేపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ లేకుండా ఒక విద్యార్థికి గైడ్ చేయడానికి గైడ్షిప్ ఇస్తారా? కాబట్టి గైడ్లు ఎక్కడి నుంచి వస్తారు? ప్రైవేట్ యూనివర్సిటీలో ఎవరైనా వచ్చి పిహెచ్డి చదువుకున్న వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉండొచ్చు అన్న తర్వాత ఇది ఎవరి వైపు తీసుకెళ్తారు అన్నప్పుడు ప్రైవేట్ వైపు తీసుకెళ్ళడానికి, కార్పొరేట్ వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే చర్య, ప్రభుత్వం తన బాధ్యత తప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి చర్య. ఇప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీలు మూసేసే కుట్రా. ఓకే, పిహెచ్డి చేసిన వాళ్ళు అట్లా డైరెక్ట్ గా వస్తారు. ఇప్పుడు మరి జేఆర్ఎఫ్ గానీ నెట్ గానీ ఇప్పటికే సాధించిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు నిజంగానే అట్లా వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అట్లా వస్తే వీళ్ళ పరిస్థితి ఏమి ఉండదు. ఇప్పటికే వాళ్ళు ఫెలోషిప్లు ఇవ్వట్లేదు. అట్లా కూడా ఏం చెప్తారు? ఇక్కడ కూడా జేఆర్ఎఫ్ నాన్ నెట్ ఫెలోషిప్ తీసుకునే వాళ్ళు రావాలి, అది ఎప్పుడో క్లోజ్ చేశారు. నాన్ నెట్ ఫెలోషిప్ ఇవ్వట్లేదు. ఇప్పటికే సాధించే జేఆర్ఎఫ్ ఇచ్చే వాళ్ళకి ఫెలోషిప్ లేవు. ఇప్పుడు వీళ్ళని
వీళ్ళని కూడా మీకు ఇక్కడ ఏమి ఉపాధి లేదు, మీరు ఏదో ఒక ఆయన అంటాడు కదా పకోడీలు పల్లీలు అమ్ముకోండి అని, అట్లనే అంటారు. ఇది చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. కాంపిటీషన్ ప్రభుత్వ యూనివర్సిటీ లేకపోతే ఇంక జేఆర్ఎఫ్ ఉంటే ఏంటి, జేఆర్ఎఫ్ లేకపోతే ఏంటండి? ప్రభుత్వ యూనివర్సిటీలని క్రమంగా మూసేటటువంటి కుట్ర ఇది. ఇప్పుడు ఒక విమర్శ ఎప్పుడు కూడా జనంలో ఇట్లాంటి మార్పులు వచ్చినప్పుడల్లా జరుగుతూ ఉంది. కొన్ని విద్యార్థి సంఘాల్లో పని చేస్తే చాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోవచ్చు అని యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య చర్చ జరుగుతుంది. ఇది నిజమేనా? ఏంటి మీ కామెంట్ ఏంటి? అట్లా విద్యార్థి సంఘాల్లో పని చేస్తేనే ప్రొఫెసర్ అయిపోవచ్చు, విద్యార్థి సంఘాల్లో ఆ ప్రభావం కొద్ది మేర కూడా ఉండొచ్చు. నేను మొత్తం ఈ విద్యార్థి సంఘాల్లో పని చేస్తేనే ప్రొఫెసర్ చేస్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తారు అనేది తప్పు. ఎందుకంటే యూనివర్సిటీకి కొన్ని రూల్స్ అండ్ కొన్ని నామ్స్ ఉంటాయి. థీసిస్ రాయాలి, దానికి సబ్మిషన్ చేయాలి, దానికంటే ముందు ప్రీ సెమినార్స్ అటెండ్ కావాలి. చెప్పారు కదా ఎవరితోనన్నా రాపియచ్చు ప్రైవేట్ యూనివర్సిటీ. అదేనండి నేను చెప్పేది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, విద్యార్థి సంఘాల్లో పని చేస్తే ఏదైనా కావచ్చా అన్నారు. అట్లా ఇస్తారా? ఒక వర్క్ యూనివర్సిటీలో అకాడమిక్ వర్క్ చేయాలి అని అంటే అకాడమిక్ వర్క్ లేకుండా విద్యార్థి సంఘాల్లో మేము పనిచేసినాం కాబట్టి ఏమన్నా అనరు. కానీ మేము చెప్పేది ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారా? అయితే ప్రయారిటీలు ఏదో కొద్దిగానే ఉంటాయి కదా. ప్రయారిటీ సమాజం కోసం పనిచేసే వాళ్ళు సమాజంలో ఎక్కువ అంశాలను పరిశీలన చేస్తారు, పరిశోధన కూడా చేస్తారు. కాబట్టి అట్లా ఒకటి రెండు అంశాలు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అది విద్యా సంఘాల్లో పనిచేస్తే ఇది మ్యాండేట్ ఇవ్వాలనే రూల్ అయితే ఎక్కడ లేదు. అట్లా ఇవ్వాలనే రూల్ లేదు. ఇంకా రూల్ లేనప్పుడు విద్యా సంఘాల్లో పనిచేస్తేనే ప్రొఫెసర్ చేస్తారు అనేది కూడా ఎక్కడ చర్చకే లేదు కదా. మన గత 10 సంవత్సరాలుగా అంతకుముందు యూజీసీలో 10 ఏళ్లకో చాలా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే చిన్న చిన్న మార్పులు జరిగాయి. గత 10 సంవత్సరాలుగా వరుస పెట్టి ఇయర్కోసారి 6 నెలలకోసారి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఈ మార్పుల వెనుక ఏం రహస్యం దాగిందో? ఏం లేదండి, మీరు 10 సంవత్సరాల కాలం అని అంటే ఇది మోడీ ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి మార్పులు వాళ్ళ భావాజాలానికి అనుగుణంగా ఉండేటటువంటి వ్యక్తులు ఈ సంస్థల్లో ఉండాలి. అందుకే మీరు సిలబస్లు మారుస్తున్నారు, యూనివర్సిటీల్లో కోర్సులు తెస్తున్నారు, కొత్తవి భూత వైద్యం తెస్తున్నారు, వాస్తు వైద్యం చేస్తున్నారు, ఇప్పుడు ప్రాచీన వేదాలకు సంబంధించిన కోర్సులను తెస్తున్నారు. కాబట్టి వాళ్ళ భావజాలాన్ని ఎక్కించాలి, ఆ మార్పులు చేయాలి. 10 ఏళ్లకు ఒకసారి సంస్కరణ జరిగే ఈ కాలం పోయింది. ఇప్పుడు 3 నెలలకు 2 నెలలకు 6 నెలలకు కూడా తెస్తున్నారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తాం అంటున్నారు. 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు తీసుకొస్తాం అంటున్నారు. రెండవది ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పేరుతో వేద కాలం ఉన్నటువంటి గణిత శాస్త్రం, ఆ కాలం ఉన్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతులు ఇదనే పేరుతో విద్యారంగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే ఇంకా సాంకేతిక విద్యని ఉపాధి అవకాశాలు కలిగించాలనే పేరుతో ఒక పదం తీసుకొచ్చి దాన్ని యూనివర్సిటీలో తీసుకొస్తున్నారు. కార్పొరేట్ సెక్టర్ ఉండాలని చెప్తున్నారు. ఇట్లా చాలా రకరకాల మార్పులు. నూతన విద్యా విధానం ఏం చెప్పిందో నూతన విద్యా విధానాన్ని బేస్ చేసుకొని వాళ్ళ భావజాలను, నేను ఒక పదం కూడా అంటున్నాను, ఈ 10 ఏళ్ల కాలంలో ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళు. ఈ రోజు జగదీష్ కుమార్ యూజీసీ చైర్మన్ ఉన్నతను ఆర్ఎస్ఎస్ శాఖ సభ్యుడు కాదా? గతంలో జేఎన్యూలో పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేయడం కోసం సంస్కరణలు తీసుకురాలేదా? ఈయన ఏ భావజాలాన్ని యూనివర్సిటీలో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని యూనివర్సిటీలో విద్యార్థులు, అందుకే ఈ యూనివర్సిటీలు మొత్తాన్ని హిందుత్వ సైద్ధాంతిక కర్మాగారాలుగా మార్చే పని ఈయన చేయడం కోసమే ఈ మార్పులు చేర్పులు ఈ 10 ఏళ్ల కాలంలో తీసుకొస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. అసలు ఈ మార్పుల్లో ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళ బోధన సమయం కానీ లేదనుకుంటే ఉద్యోగ నియామకాల గురించి ఏమి లేనట్టున్నాయి. వాటి సంగతి ఏంటి? ఎందుకు లేదండి, ఇందాక నేను మాట్లాడుతూ కూడా చెప్పాను. అసలు ఇప్పుడు ఉద్యోగాలు నియామకాలు చేసే దాంట్లో రిజర్వేషన్స్ లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి, ఓబీసీ సంబంధించి, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ పోస్టులకి రాజ్యాంగం కల్పించిన వాళ్ళ పోస్టులకి వాళ్ళని పిల్ చేయట్లేదు. 2 కొత్త పోస్టులు ఎక్కడ నింపట్లేరు. ఉన్న పోస్టులని పని సమయం 10 గంటలు పెంచుతున్నారు, తీవ్రమైన పని భారాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే విధానంలో కూడా ప్రొఫెసర్ల మీద తీవ్రమైన పని భారం పడే అవకాశం ఉంది. 10 గంటలు, ఎందుకంటే కొత్త ఉద్యోగాలను సృష్టించరు, ఉన్న వాళ్ళతోనే పని చేయించాలి. కాబట్టి పని భారం కూడా పడే అవకాశం ఉంది. ప్రొఫెసర్లు ఎవరైనా ఇప్పుడు ఏదో సమాజాన్ని సామాజిక శాస్త్రాలని బోధించి సమాజాన్ని అభివృద్ధి చేసే చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు కూడా ఈ సంస్కరణలతో తీవ్రమైనటువంటి
సమయాభావం, సమయం పెరుగుతుంది, భారం పెరుగుతుంది, అనేక అంశాలు ఇందులో వాళ్ళకి సంబంధించిన నష్టం జరిగి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక ముసాయిదా గాని ఒక రూల్స్ మార్చినప్పుడు చాలా మంది మేధావులతో కానీ లేదంటే విద్యావేత్తలతో కానీ వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే వస్తాయి. దీన్నేమో మీరు తప్పు పడుతున్నారు. ఎక్కడ చర్చించారు, ఎవరితో చర్చించారు? మేము కూడా అదే అడుగుతున్నాం. ఈ డ్రాఫ్ట్ ని తయారు చేసింది ఎవరు? ఈ డ్రాఫ్ట్ తయారు చేయడానికి యూజీసీ ఏమన్నా ఈ పలానా కమిటీని వేసామని నోటిఫికేషన్ ఇచ్చిందా? ఆ నోటిఫికేషన్ లో ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని ఎవరెవరిని ఆ కమిటీలో పెట్టారు? ఈ మార్పులు చేయడానికి వాళ్ళు ఎంచుకున్న నిర్దిష్టమైనటువంటి అంశాలు ఏమిటి? చాలా అంశాల్లో స్పష్టత లేదు. ఈ ముసాయిదాలో ఉన్న అంశాల్లో చాలా అంశాల్లో స్పష్టత లేదు. చాలా అంశాలు ఉపాధ్యాయుల ఎంపిక సంబంధించిన అంశాల్లో స్పష్టత సరిగా లేదు. వైస్ ఛాన్సలర్ ఎంపిక సంబంధించిన అంశాల్లో సరైన స్పష్టత లేదు. గవర్నర్ కి అధికారాలు కట్టబెట్టే అంశాల్లో సరైన స్పష్టత లేదు. రిజర్వేషన్స్ ని చేసే దాంట్లో సరైన స్పష్టత లేదు. వ్యవస్థీకృతంగా అసమానతలు పెరుగుతున్నాయి దీనివల్ల. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అడ్మిషన్లు నియామకాల ప్రాసెస్ లో వాళ్ళు తీసుకునే చర్యల మీద స్పష్టత లేదు. వాళ్ళు యూజీసీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి మేము చర్చించాం, మీ అభిప్రాయాలు చెప్పండి అంటే కాదు. ఆ డాక్యుమెంట్ కు పరిశీలనకు పిలిచిందిగా ఎవరిని పిలుస్తుందండి? ఎవరిని పిలుస్తుంది? వాళ్ళు 6వ తేదీ దాకా ప్రజాపాయ సేకరణకు పెట్టారు. మంత్రిని ఇచ్చారు. వాళ్ళు పిలిచే ఆ డాక్యుమెంట్ పరిశీలనకు పిలిచిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇందులో నిజమైన మార్పులు తేవాలి అనుకుంటున్నారు కాబట్టి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో చరిత్రకారులు ఉన్నారు, ఈ దేశంలో విద్యావేత్తలు ఉన్నారు, ఈ దేశంలో విద్యారంగంలో పనిచేసేటటువంటి అధ్యాపకులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీళ్ళతో మీరు కూర్చున్నారా? మేము ఈ మార్పులు తేవాలనుకుంటున్నాం, మీ అభిప్రాయాలు ఏంటి? మేము అనుకుంటున్నాం మార్పులు ఇవి, మా డ్రాఫ్ట్ ఇది, మీరు దీనికి ఇచ్చేయండి అని చర్చించారా? ఇప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో నేను అడుగుతున్నానండి. నూతన విద్యా విధానానికి సంబంధించింది కూడా 2 కోట్ల సవరణలు చేయాలని 2 కోట్ల సవరణలు వచ్చాయి. వాళ్ళు దేన్ని పరిగణలో తీసుకున్నారు? ఎక్కడ ఒక్క పాయింట్ కూడా పరిగణలో తీసుకోలే. రేపు వీళ్ళు కూడా ఇదే సేమ్ జరిగేది ఇదే. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో ఆ మార్పులతోనే మేము ముసాయిదాన్ని ఆమోదించామంటారు తప్ప ప్రజల నుంచి వచ్చే భిన్నాభిప్రాయాలు తీసుకుంటారా వీళ్ళు? సరే, ఈ మార్పులతో ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తూ ఆ మార్పులతో ఫిల్ చేసుకుంటూ పోతుంది. అసలు విద్యార్థి సంఘంగా ఈ మార్పుల మీద దీని మీద కానీ మీ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? మేము ఖచ్చితంగా యూజీసీ తీసుకుని వచ్చినటువంటి డ్రాఫ్ట్ ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశం మొత్తం ఆందోళన చేస్తా ఉన్నాం, యూనివర్సిటీలో ఆందోళన చేస్తా ఉన్నాం, యూజీసీకి లేఖ రాసాం, మా అభిప్రాయాలు చెప్తున్నాం. ఈ మార్పులు చేయడం కోసం ప్రజాస్వామికవాదులు విద్యావేత్తలు అందరితో మేము కలిసి దీంట్లో పనిచేస్తా ఉన్నాం. ఎవరైతే వీళ్ళు వన్ సైడెడ్ గా అసంబద్ధంగా కరిక్యులం ఫ్రేమ్ వర్క్ నిర్ణయం చేస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశం మొత్తం ఒక బలమైన క్యాంపెయిన్ SFI గా మేము తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. యూజీసీ మార్పుల మీద చాలా వివరంగా ప్రేక్షకులకు వివరణంగా విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి.